ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చంద్ర మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ప్రారంభమైంది. స్వామివారి తొలి నిజరూప దర్శనం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అధికారులు. చందనోత్సవానికి సంబంధించిన మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. నరసింహస్వామి చందనోత్సవం ఈ రోజు ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఏడాదిలో ఒక్కసారి అక్షయ తృతీయ నాడు నిర్వహించేటువంటి ఏదైతే ఈ చందనోత్సవంలోని నిజరూప దర్శనం కార్యక్రమం అయితే అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించడం జరిగింది. ముందుగా ఆలయ అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్న అనంతరం మిగతా సాధారణ భక్తులకి విఐపి భక్తులకి అందరికి కూడా దర్శనానికి అయితే అవకాశం కల్పించడం జరిగింది. ఉదయం 2 గంటల నుంచి మొదలైనటువంటి ఈ దర్శనాలకి లక్షలుగా భక్తులు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఆలయ పరిసరాలతో పాటు కొండ దిగువను కూడా పూర్తి స్థాయిలో భక్తులకైతే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టుగా చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడైతే లోటుపాట్లు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొండ మీదకి వచ్చేటువంటి భక్తులకి సరైన సౌకర్యాలు లేకపోవడం, మెట్ల మార్గంలో వచ్చేటువంటి భక్తులు కూడా ఆయాసపడుతూ ఇబ్బందులు పడుతూ కూడా మీదకి చేరుకోవడం జరుగుతుంది. ఏదైతే ఏడాదిలో ఒకసారి నిర్వహించేటువంటి చందనోత్సవానికి సంబంధించి కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం పడిగా ఉన్న నేపథ్యంలోనే ముందు రోజు రాత్రే సింహాచలం కొండకైతే భక్తులందరూ చేరుకొని క్యూ లైన్లో నిలబడడం జరిగింది. ముందుగా ఏదైతే దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే 3 రకాల క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనంతో పాటు 300, 1000 రూపాయలు, 1500 విభాగాలుగా కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో భక్తులైతే క్యూ లైన్లో నిలబడి దర్శనానికి అయితే వెళ్తున్నప్పటికీ చిన్న అపశృతి అయితే చోటు చేసుకుంది. దాదాపు 8 మంది అయితే మృతి చెందడం బాధాకరంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆలయ అధికారులు మిగతా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా దర్శనాలకు అయితే ఏర్పాట్లు చేశారు. విఐపీలకు సంబంధించి కూడా చాలా మంది మంత్రులు, ఇతర ప్రోటోకాల్కి సంబంధించి హైకోర్టు నుంచి జడ్జిలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఒక్కరోజు జరిగేటువంటి ఈ నిజరూప దర్శనానికి సంబంధించి కూడా ప్రతి ఏడాది భక్తులు అయితే లక్షల్లో వస్తారు. ఏడాది అంతా కూడా విభూతి రూపంలో ఉన్నటువంటి గంధం పూతతో ఉన్నటువంటి స్వామివారి విగ్రహం ఈరోజు ఒక్కరోజే నిజరూప దర్శనం. ఏదైతే 3 రూపాలు ఉంటాయో వరాహము, మానవుడు, నరుడు, అదేవిధంగా సింహం రూపంలో ఉన్నటువంటి 3 రూపాలు ఒకే మూర్తిలో ఉంటాయి. కాబట్టి ఈరోజు చందనం ఒలుపు అనంతరం కూడా ఈరోజు ఒక్కరోజు కూడా స్వామివారి నిజరూపం అయితే కనిపిస్తుంది. దీన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అలాంటి భక్తులకైతే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఈరోజు అంగరంగ వైభవంగా కూడా ఈరోజు చందనోత్సవం అయితే ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ నిజరూప దర్శనం అనంతరం తర్వాత తిరిగి మళ్ళీ ఆ చందనం పూతను కూడా వేయడం జరుగుతుంది. మళ్ళీ సంవత్సరం అంతా కూడా చందనంతో కప్పబడినటువంటి విగ్రహమే భక్తులకైతే దర్శనమిస్తున్న నేపథ్యంలో ఎంతో పవిత్రమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా కష్టాలకి నష్టాలకి ఓర్చి పూర్తిగా భక్తి భావంతో ఈ ఆలయానికి వచ్చి పూజలు చేయడం జరుగుతుంది, దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు నిజరూప దర్శనం చేసుకోవడం ఒక పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. అదే భావంతో చాలా సుదూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఏడాదిలో ఒక్కసారి జరుగుతుంది కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు రావడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ వచ్చేటువంటి భక్తులందరికీ నిజరూప దర్శనం అయితే ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. అదేవిధంగా ప్రోటోకాల్ సెపరేట్గా క్యూ లైన్ అయితే ఏర్పాటు చేసి అందులో వివిఐపీలు అయితే అనుమతించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా రెవెన్యూ మంత్రి అయితే పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇంకా హోంమంత్రి, రెవెన్యూ మంత్రితో పాటు కొండపల్లి శ్రీనివాసు, అదేవిధంగా రఘురామ కృష్ణరాజు, ఇక ఇతర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అనంతరం కూడా అంటే ఉదయం 6 గంటల లోపే విఐపీల దర్శనానికి సమయం ఇచ్చి మిగతా సమయం అంతా కూడా సాధారణ భక్తులకే దర్శనం కల్పించే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. అదే నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని కూడా క్యూ లైన్లు ఏదైతే ఒక విషాదకరమైన సంఘటన 300 క్యూ లైన్లో జరిగిందో ఆ లైన్ మూసివేసి 1500 లైన్లోనే 300, 1000 రూపాయలు, 1500 కూడా తొందరగా దర్శనం అయ్యే విధంగా అయితే ఏర్పాట్లు చేసి భక్తులు అయితే తొందరగా దర్శనానికి అయితే పంపించే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.